అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఓకే, నాకు తెలిసి మీకు తెలిసినంత ఎక్కువగా అరకు గురించి నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు అనుకుంటాను. మీరు చెప్పండి అసలు ఈ అరకు అన్నది నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి ఎక్కువ తెలియని ప్రదేశం. బిగినింగ్లో అది ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది, అది చెప్పండి. అరకు నాకు తెలిసి ఎలా తెలుసు ఇది నేను చెప్పలేను, కానీ ఒకటి చెప్పగలను. ఒకప్పుడు టూరిస్టులు అయితే ఎప్పుడు ఉండి పెద్దగా వచ్చేవారు కాదు ఇక్కడికి. ఒక బెంగాలీ ఒక అతను ఈ అరకులోయ ప్రాంతానికి వచ్చి మొత్తం అంతా స్టడీ చేసి ఒక పుస్తకం రాశాడండి. చాలామందికి తెలియని విషయం ఇది. ఆ పుస్తకం బెంగాలీస్, ఒరియా వాళ్ళు అది చదివి అరకు ఎంత అందంగా ఉంటుందా అని అక్కడ నుంచి టూరిస్టులు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒకప్పుడు 2-3 గెస్ట్ హౌస్ ఉండే, R&B, రైల్వే, ఫారెస్ట్ 2 గదులు ఉన్న గెస్ట్ హౌస్లు. మేము ఆలాపన సినిమాకి చాలా అవస్థలు పడేవాళ్ళం, మాకు అకామిడేషన్ ఇదిగాక. ఇప్పుడు అలాంటిది ఈ టూరిస్టులు పెరగడంతో 33 ఉన్నాయి లాడ్జీలు అయితే, గెస్ట్ హౌస్లు అయితే అరకులో. అంతేకాకుండా చాలా దారుణంగా పొల్యూట్ అయింది కూడా, అది వేరే సంగతి. ఎట్లా? ఓకే, అదే ఇలా జనాలు పెరగడంతో. చూడండి, పవిత్రమైన గోదావరి, ఈ టూరిస్ట్ బోట్లన్నీ పెరిగి చెండాల పాపికొండల మధ్యలో కూడా తేలుతున్న మినరల్ వాటర్ బాటిల్స్ వెళ్తున్నాయి. ఒకప్పుడు మహాపవిత్రం అదంతా. ఒక విధంగా మంచికి, ఇంకో విధంగా చెడ్డకి అన్నట్టు జరిగింది. అలాగా ఈ అరకు పాపులర్ కావడానికి ఆ బెంగాలీ రైటర్ రాసిన పుస్తకం. సో ఫస్ట్ మన అరకులో షూట్ చేసిన సినిమా ఏంటి మీకు తెలుసా? ఫస్ట్ అరకులో తెలియదండి, తెలీదా? నాకు తెలియదు. సో మీ ఫస్ట్ సినిమానే అరకులో తీశారు? ఫుల్ ఫిల్మ్ అండి, స్టార్ట్ టు ఎండ్ అరకులో నేను చేయడం జరిగింది. మంచిపల్లెకి కూడా ఇందులో తీసారా? లేదండి, 84లో అనుకుంటా ఆలాపన మొత్తం. ఓకే ఓకే, ఫుల్ పిక్చర్. తర్వాత చాలా సినిమాలు పాటలు వాటికి వచ్చాను. మళ్ళీ తొందరలో ఫుల్ ఫిల్మ్ మళ్ళీ అరకులో చేసే ఆలోచన ఉంది నాకు. ఒక కథ కొట్టి చేశాను. హోటల్లో దిగాక మీరు పక్కన ఏదో చూడ్డానికి వెళ్ళేసి ఇక్కడ ఒక అద్భుతం జరిగింది నాకు, ఈరోజు ఇంటర్వ్యూలోనే చెప్తాను, బయట చెప్పను మీకు అని అన్నారు. ఏంటి ఆ విషయం? అది ఏంటంటేనండి, నేను చాలా కాలం క్రితం, భీమిలి నాకు కొత్త కాదు. నేను మొట్టమొదట నా లైఫ్లో అరకు గురించి మొట్టమొదటి నాకు తెలిసింది బుచ్చిబాబు గారిది అరకులోయలో కూలిన శిఖరం అని ఒక కథ అండి. అది చదివిన తర్వాత అరకు అనేది ఎలా ఉంటుంది, దాని అందాలు ఎలాగ ఉంటాయి అనేసి నేను తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను నేను. అలాగే భీముల గురించి చలంగారి రచనలో భీముల ప్రస్తావన వస్తుంది, ముఖ్యంగా దైవమిచ్చిన భార్య అనుకుంటా దాంట్లో. అది చదివిన నేను తర్వాత గత 30 ఏళ్ళ నుంచి భీములు వస్తున్నానండి. సముద్రం ఉన్న చలంగారి ఆశ్రమానికి కూడా నేను రావడం జరిగింది. చలంగారి ఆశ్రమం అంటే చలంగారు పోయాక 82లో అనుకుంటున్నాను, సౌరీస్ గారు వారి పెద్దమ్మాయి భీములు వచ్చేసి ఇక్కడ ఉండిపోయారు. ఆవిడ ఒక ఆశ్రమం ఒకటి నిర్మించుకొని. నేను ఆశ్రమానికి వచ్చానండి ఆ రోజుల్లో, చాలా ఏళ్ల క్రితం. ఈ నోవాటల్లో దిగి ఆ ఆశ్రమం ఎక్కడుంది ఊళ్ళో అనేసి వెతుకుతున్నాను నేను. ఆ కుర్రోడు రామకృష్ణ సాయం తీసుకుని వెతక లాస్ట్ నాకు తెలిసింది ఏంటంటే, ఏ నోవాటల్ హోటల్ అయితే మనం ఉన్నామో అదే ఆశ్రమం అట. అది అమ్మేసేస్తే అక్కడ అది పడగొట్టేసి నోవాటల్ హోటల్ కట్టారట. అది నాకు తెలియకుండానే నేను అందులో ఉన్నాను అనే ఆ థ్రిల్ ఫీల్ అవ్వడం చూసారా, అది నేను మర్చిపోకుండా చేసింది ట్రిప్పులని. అది మీకు చెప్దాం అనుకుంది, ఇప్పుడు చెప్తున్నాను. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓకే సార్, అండ్ మీరు ఈ ఓషో గారు అండ్ రమణ మహర్షి గారు వీళ్ళ జీవితం విషయంలో, వాళ్ళ సిద్ధాంతాల విషయంలో చాలా ప్రభావితం అయ్యారని తెలిసింది. అది ఎలా చెప్పండి, వాళ్ళ విషయంలో మీరు ఎంతవరకు ప్రభావితం అయ్యారు? ఓషో క్రియేటివిటీ అనే ఒక లెక్చర్లో ఓషో ఏం చెప్తాడంటే, క్రియేటివిటీ అనేది సపరేట్గా ఎక్కడ ఉండదు, ఏం చెయ్యి మనసుతో చెయ్యి, దాంట్లోనే క్రియేటివిటీ ఉంటుంది అంటాడండి ఓషో. అది నమ్మి దాన్ని అనుభవిస్తూ ఆ విధంగా నేను బతుకుతున్నాను. నేను బలంగా విశ్వసించిన మాట అండి అది. ఏం చెయ్యి మనసుతో చెయ్యి. ఏదైనా ఒక అరుగు తుడుస్తావా మనసుతో తుడు,
ఏమంటే మిత్రుడు కౌగిలించుకుంటావు, మనసుతో కౌగిలించుకో. ఉమ్. ఏదైనా పని చేస్తావు, మనసుతో చెయ్యి, అప్పుడు దాంట్లో క్రియేటివిటీ ఉంటుంది అంటారు ఆయన. అది నేను నా జీవితం మీద చాలా అద్భుతంగా పనిచేసిన వాక్యం అండి అది. ఓకే. అండ్ రమణ మహర్షి గారు అంతే. భగవాన్ గురించి కూడా అబ్బో చాలా చెప్పాలండి. ఇప్పుడు ఒక ప్రశ్నకి ఆన్సర్గా నేను చెప్పలేను. అలాగా మీరు ఆయన గురించి ఓషో గారి గురించి చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఈయన గురించి చెప్పడం, ఆయనకి ఓషో కంటే ఎక్కువ నేను స్టడీ చేశాను, చదివాను. కాబట్టి ఇప్పుడు కాదండి, 77 నుంచి తిరువన్నామలై రమణాశ్రమానికి వెళ్తున్నాను, 77 నుంచి. అంత సింపుల్గా మీ ప్రశ్నకి వెంటనే ఆన్సర్ కూడా నేను ఇవ్వలేను. నేను చాలా డీటెయిల్డ్గా, చాలా అద్భుతంగా, వివరంగా చెప్పాల్సిన అంశం అండి అది, విషయం అండి అది. అంతే. చెప్పండి, ఒక్క విషయం చెప్పండి. నాకు చాలా కష్టం, చెప్పలేను. చాలా వివరంగా మాట్లాడాలి, దానికి ఇప్పుడు సమయం కాదు. సార్, మీరు మిగతా డైరెక్టర్ల కంటే చాలా డిఫరెంట్, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ అంటే మిగతా డైరెక్టర్లతో కంపేర్ చేసుకుంటే మీరు కథలు ఆలోచించే విధానము, స్క్రీన్ ప్లే చేసుకునే విధానం ఎలా ఉంటుంది? కొత్తగా ఉంటుందా, వాళ్ళలాగే ఉంటుందా? మీరు అన్నది నేను కొంతవరకు ఒప్పుకోవాలంటే, నేను ఆలాపన తర్వాత లేడీస్ టైలర్ అనే కామెడీ సినిమా చేయడం వల్ల నేను ఒక విభిన్నమైన స్క్రిప్ట్లు చేయడం జరగల. ఆ లేడీస్ టైలర్ సినిమా తర్వాత నుంచి అందరూ కామెడీ ఆడడం వల్ల. అదే కానీ చేయకుండా ఉంటే మిగతా డైరెక్టర్లే కాకుండా కొంచెం విన్నట్టు విభిన్నంగా అనే మాట నేను ఒప్పుకుంటానేమో. ఇప్పటికీ అంటారుగా విభిన్నం అంటే. ఓకే, మీరు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది? కథ పరంగా కావచ్చు, స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు. అదే అందరిలాగా అన్నిట్లాగా ఉండకూడదు అనేది మరి నాకు తెలియకుండానే వస్తుందేమో తెలియదు నాకు. నేను కొంచెం విభిన్నంగా ఉంటే బాగుండు అని నేను ఫీల్ అవుతాను నేను ఇప్పుడు. అంటే మీరు ఎక్కడైనా ఇన్సిడెంట్ను చూసి ఇన్స్పైర్ అవుతారా, లేకపోతే మీరు మీ క్రియేషన్ పరంగానే చేసుకుంటారా? ఎట్లా కథలు ఎక్కడైనా ఇన్సిడెంట్తో ఇన్స్పైర్ అవుతారా? ఇప్పుడు ఈ ఆలోచన అనేది రావడానికి ఒక కారణం ఉండదండి. ఓకే. దేన్నైనా ఇన్స్పైర్ అవ్వచ్చు, ఏదన్నా చూడొచ్చు, ఏమైనా కావచ్చు. మీరు ఇప్పటివరకు చేసిన కథల్లో ఏదన్నా అరే ఇంకా నేను ఇది చెయ్యాలి అని కోరిక ఉన్నది ఏదైనా ఉందా మీకు? నేను ఇంతవరకు చేసింది ఏది నాకు పెద్ద నచ్చలేదండి. చెయ్యాలి ఏదన్నా అని ఎప్పటికప్పుడు నేను తాపత్రయపడుతూ ఉంటాను. ఎలాంటి బ్యాక్ డ్రాప్లో చేయాలని మీకు ఇష్టం? ఏదో ఒక విభిన్నంగా కొత్తగా ఉండాలండి, పూర్వలాగా ఉండకూడదు. ఇంతకుముందు నేను చేసింది ఎట్టి పరిస్థితిలో రిపీట్ కాకూడదు అనేది నేను బలంగా ఫీల్ అవుతూ ఉంటాను. అయినా మీరు రెగ్యులర్ రొటీన్ జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్ కానీ న్యూస్ కానీ మీరు చదవరంట, ఎందుకు అలా? చదవకుండా మీకు ఎలా మీరు అప్డేట్ అవుతారు? లేదండి, చదువుతాను. అడ్వైన్ చెత్తా చదవను. ఓకే, చదువుతానండి. నాకు తెలిస్తే పాలిటిక్స్ జోలికి వెళ్ళి, పాలిటిక్స్ అంటే నాకు అసహ్యం అండి. ఓకే, వాటి జోలికి నేను అస్సలు. పొలిటికల్గా మీకు ఒక బాండెడ్ స్క్రిప్ట్ ఇచ్చినా కూడా మీరు చేయలేరు. పాలిటిక్స్ అనేది నాకు తెలియదండి. నాకు అసలు స్థానికులాజ్ఞాయంగా కూడా తెలియదండి. ఓకే సార్, మహర్షి సినిమాకి మీ జీవితానికి ఏదైనా దగ్గర సంబంధం ఉందా కథకి? లేదండి, ఎక్కడ కూడా. చాలా మంది అంటుంటారు ఈ విషయాన్ని. అబ్బాయి కాదండి, అసలు ఎక్కడ కూడా ఏ బాట్ కూడా ఏమాత్రం సంబంధం లేదు. అండ్ ఇంకొకటి, భానుప్రియ గారు ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అవుతున్న టైంలో ఆవిడ మీద ఉన్న అభిమానంతో కేవలం ఆవిడ పోలికలు ఉన్నాయని చెప్పేసి శాంతిప్రియని మీరు ఇంట్రడ్యూస్ చేశారు మహర్షి సినిమాతో అన్నది. కేవలం ఆవిడ పోలికలు ఉన్నాయని. లేదండి, అప్పుడు తనే ఫేడ్ అవుట్ అవ్వట్లేదు. ఫేడ్ అవుట్ అంటే ఓకే, మీ సినిమాలు చేయట్లేదు తను, అలాదేం లేదండి. అసలు యాక్చువల్గా ఆ అమ్మాయి కనకమహాలక్ష్మి రికార్డ్ డ్యాన్స్ ట్రూప్ అనే సినిమాకి హీరోయిన్గా చేయాలండి. ఓకే ఓకే, అది చేయడం కుదరలేదు. మహర్షికి చేసింది. ఓకే, సంబంధమే లేదండి. వాళ్ళ అక్కకే తనకే సంబంధం లేదు. ఓకే, అదే సంబంధం అంటే చెప్పిన కారణం అది కాదండి. అండ్ ఇప్పుడు మీరు లేటెస్ట్గా భానుప్రియ గారి మీద ఒక కథ చేసుకున్నారు, ఆవిడతో సినిమా చేద్దామనే ప్లాన్లో ఉన్నారని విన్నాను. ఎంతవరకు నిజం? అది ఎప్పుడు స్టార్ట్? లేదండి, అసలు కథ చేసుకోను. నాకు అసలు ఆలోచన లేదు. అరకు గురించి చాలా విషయాలు చెప్పారు, కానీ ఈ అరకుతో మీకు ఒక చాలా విషాదం ముడిపడి ఉందని నాకు తెలిసింది. అది ఏంటి చెప్పండి? ఏమి లేదండి, మీరు అన్నీ ఇలా తప్పించుకుంటే ఎలా? ఏలే, అరకుతో నాకు చాలా గొప్ప అనుబంధం ఉంది. అంతవరకు నిజంగానే విషాదం ఏమీ లేదండి. లేదా? ఓకే, సో ఓకే ఓకే. అండ్ ఇంకోటి, ఇళయరాజా గారికి ఉన్న మీ అనుబంధం చాలా స్పెషల్ ఇండస్ట్రీ మిగతా డైరెక్టర్స్తో కంపేర్ చేసుకుంటే.
అది ఎవరికి రాని అనుబంధం మీకు ఎట్లా వచ్చింది సార్ ఇళయరాజా గారితో? అంటే అంటే ఆయన గురించి మీరు చాలామంది పెద్ద పెద్ద వ్యక్తుల్ని విభేదించారు, లైక్ రామోజీరావు గారు. ఆయన పెట్టుకుందామన్నా కూడా ఆయన వద్దన్నారు ఇళయరాజా గారు, అయినా కూడా మీరు ఆయనే పెట్టుకుంటా అని. అలా ఏంటి మీకున్న అనుబంధం ఇళయరాజా గారితో స్పెషల్? ఏం లేదండి, ఇళయరాజా గారు అంటే నాకు ఇష్టం. అంటే మీరే అంత గొప్ప ట్యూన్స్ ఎలా తెప్పించుకోగలరు ఆయనతో అంతా? ఏమో అండి, ఆయన ప్రేమతో నాకు ఇస్తారంతే. ఆయన వ్యక్తిగతంగా నాకు ఇష్టం, ఒక సంగీతకారుడిగా అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, ఇష్టం. ఇది అని స్పష్టంగా చెప్పచ్చు, కానీ ఈ సందర్భంలో ఏం చెప్తాం అని. అంటే మిగతా డైరెక్టర్స్ రాగం ఎవరు చెప్పలేరు, బట్ మీరు ఆయనకి రాగంతో సహా చెప్తారంట. అదేం లేదు, కానీ నాకు డెఫినెట్గా ఆయన మంచి సంగీతం ఇస్తారండి, ఎప్పుడు ఎప్పటికీ. అది మట్టుకు నిజం.